రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ అన్నారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా చేసిన సర్వేలో 3.54 కోట్ల జనాభా ఉన్నారని, పాత జనాభా లెక్కల్ని చూపుతూ పెరిగిన జనాభా 4.20 కోట్లు చూపకుండా దాదాపు 66 లక్షల మంది ప్రజల్ని భౌతికంగా కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడంలో, యూనివర్సిటీల్లో నెలకొన్న ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేయడంలో విఫలమయ్యారన్నారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ప్రజా సమస్యలపై పరిష్కారం కొరకు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోసు పర్యటనలో రాష్ట్రానికి 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. చాక్లెట్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని, డిపిఆర్ని ప్రజలకి బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. నేను గత 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 4,000 వృత్తి, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపడం, 46 జీవో రద్దు, అదే కాకుండా 2 లక్షల కోట్లు సంవత్సరంలో నింపుతామనే ఈ అనేకమైన అంశాలు ఏవైతే తెలంగాణ యువతకు ఇచ్చిండ్రో, 6 మేనిఫెస్టోలు ఇచ్చిండ్రో ఇవి నెరవేర్చాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోట్ ఇచ్చి వెంటనే నేను జవాబు ఇచ్చినప్పటికీ వెంటనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ప్రజా సమస్యలు గురించి నేను ప్రస్తావించడంలో, ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎప్పటికప్పుడు క్రియాశీలక పాత్ర నేను పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణలో నిజంగా మార్పు తెస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కింది. దావోస్కు పోయి 1,79,000 రూపాయలు నేను తీసుకొని వచ్చినా అంటాడు. అందులో ఒక చాక్లెట్ కంపెనీకి కూడా ఈరోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనకు ఇవ్వలేదు. అంతేకాకుండా తెలంగాణ జనాభా 2011 లెక్కల ప్రకారం మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ సర్కారు ఉండే. మరి అప్పుడు 3,50,00,000 మంది జనాభా ఉంటే 2014 కేసీఆర్ సకల కుటుంబ సర్వేల మరి 3,54,00,000 మంది ఉంటారు. మరి ఈరోజు 2025లో జరిగినటువంటి సర్వేల కులగణన సెన్సస్ తీసుకుంటే ఈరోజు 3,54,00,000 అంటారు. అంటే ఈ 14 లక్షలు 2014 తీసుకుంటే 14 లక్షలు తగ్గింది, 11 లెక్కలు తీసుకుంటే 4 లక్షలు మాత్రమే పెరిగింది. అయితే ఈరోజు తెలంగాణ ఓటర్లు 3,32,000 మంది ఉంటారు. మరి 10వ తరగతి పరీక్ష రాసిన వాళ్ళు దాదాపు 5,50,000 మంది ఉంటారు. ఇంటర్మీడియట్కి వెళ్ళి మొదలుపెట్టి ఎల్కేజీ వరకు చదువుకున్న వారు టోటల్గా 66 లక్షల మంది ఉంటారు. పుట్టిన పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టి మరి స్కూల్కి పోయే పిల్లలు మరి ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. అంటే ఈరోజు 4,20,00,000 మంది ఉన్న జనాభాల ఈరోజు కేవలము 3,54,00,000 మంది ఉన్నారన్న ఇది ఆన్ రికార్డ్. ఇది గూగుల్లో కొడుతూ వచ్చేది తెలంగాణ ప్రభుత్వం డేటా ప్రకారం చెప్తున్న లెక్క ప్రకారం 4,20,00,000 మంది ఉంటే ఈరోజు 66 లక్షల మందిని ఎవరు చంపినరు? రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం నీ డేటాలో ఎవరు చంపేసిండ్రు? చంపి ఎక్కడ నువ్వు వాళ్ళని పొందబెట్టినావు? ఈరోజు వాళ్ళ లెక్కలే చూపించకుండా జనాభా లెక్కలు బాజాప్తా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు. కులాల గురించి, బీసీలకు అన్యాయం జరిగిన వ్యక్తి ఈరోజు తెలంగాణ లెక్కల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ సర్వే సెన్సెస్ గురించి మీరు ఎందుకు నోరు మెదపలేదు? ఈరోజు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు? 49 మంది గురుకులాలో బీసీ విద్యార్థులు, బహుజన విద్యార్థులు 49 మంది చచ్చిపోతే మీరు ఎందుకు దీని మీద ఈరోజు కౌన్సిల్లో కానీ ఇందులో కానీ చర్చ లేకుండా పోయింది? యూనివర్సిటీలలో స్టాఫ్ లేకుండా ఎందుకు చర్చ లేకుండా పోయింది? బాజాప్తా ఈరోజు సింగరేణి కాలరీలలో మరి చదువుకున్న యువ ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా వారి ఎంటెక్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళకు కూడా ఈరోజు మీరు 190 రోజుల పని చేసుకున్న తర్వాత ఈరోజు బందీ వర్కర్ అని పెట్టుకొని దాని తర్వాత
జనరల్ మజ్దూర్ కింద అతనికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మరి ఈరోజు చాలామంది వాళ్ళు చేయలేని పని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి మామూలుగా ఒక ఎమ్మెల్యేకు దెబ్బ తాకితేనే గన్మెన్ చేయొద్దని పెడతారు, కానీ ఈరోజు కింద లోపల వంగి పనిచేసే పరిస్థితి ఈరోజు ముఖ్యంగా యువ ఎంప్లాయీస్ ఈరోజు ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి. ఈరోజు మరి స్కామ్లు మరి సింగరేణి కాలనీలో అవసరం లేకుండా ఈరోజు అనేకమైన సామాన్లకు వీళ్ళు ఆర్డర్లు ఇస్తారు, అవి కొంటారు, అమ్మేటానికి లాభం చేస్తారు, తీసుకుపోయి స్క్రాబ్లో పడే పరిస్థితి. క్యాంటీన్లు పెడతారు, నాణ్యమైన టిఫిన్ ఉండదు, న్యాయమైన ఛాయ్ ఉండదు. అసలు పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ యువ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు మంచిర్యాలలో నేను ఆయా ప్రాంతాలు తిరుగుతుంటే నా దృష్టికి తీసుకొచ్చిన విషయాలు. ఇదే కాదు, ఇంకా అనేకమైన స్కామ్స్ ఈరోజు సింగరేణిలో జరిగే పరిస్థితి. కాబట్టి ఒక్కటి కాదు రెండు, ఈరోజు ప్రతి జిల్లాలో ఐటీ హబ్ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ పైన వెయిట్ పడుతుంది, అక్కడ ఈరోజు జిల్లాలు అన్ని రంగాలలో కూడా ఈరోజు ముందుకొచ్చే పరిస్థితి. కాబట్టి ఈరోజు స్వయం ఉపాధి దిశగా ఉన్న ఖాళీలు 3,67,000 ఖాళీలు ఉంటే ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ రోజు వరకు దాని మీద లెక్క చూపించారు. కాబట్టి ఇటువంటి అనేకమైన అంశాలు ఈరోజు కౌన్సిల్ల పెద్దల సభ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా 6 సంవత్సరాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు పార్టీలతో నిలబడేటోళ్ళకు 5 సంవత్సరాలే, కానీ పార్టీలకు అతీతంగా నిలబడేటోళ్ళు ఈరోజు 6 సంవత్సరాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అదొక ప్రభుత్వం, కాంగ్రెస్ ఒక ప్రభుత్వం, కానీ ఆ రోజు నువ్వు ఎట్లున్నావో ఈ రోజు నువ్వు అట్నే ఉండాలి. కానీ ఈరోజు ఆ విధంగా ఉండకుండా కౌన్సిల్లో పెద్దల సభ అని చెప్తారు, చిన్నల సభలో జరిగినటువంటి బిల్లులపైన దేనిపైన కూడా ఈరోజు చర్చ జరగకుండా పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆనాడు సెక్రటరియేట్ల నాణ్యమైన వస్తువులు లేవని కానీ లేకుండా నాణ్యంగా లేదని చెప్పేసి ఆ రోజు నేను ఫిర్యాదు చేసిన, కానీ ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఈరోజు టాపిక్ డైవర్ట్ చేయడానికి, టాపిక్ లేకుండా చేయడానికి ఈరోజు వేరే సెక్రటరియేట్ కూలిపోతుందంటారు. సంవత్సరం పాటు మంచుకున్న సెక్రటరియేట్ ఇప్పుడే ఎందుకు కూలుతుంది, ఈరోజే ఎందుకు కూలుతుంది? నువ్వే గులగొట్టి నువ్వే ఇరగొట్టి ఇది పెచ్చులు ఊడిపోయిందని మీరే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితికి ఈరోజు దిగజారింది. సంవత్సరం పాటు నువ్వు అందులో సంసారం చేసినావు, సంవత్సరంకి వెళ్ళి అందులో అధికారులను ఉండవు, అప్పుడేమో బాగుందంటావు, ఇప్పుడేమో బాగలేదంటావు. అంటే దేన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ప్రతి అంశం కూడా డైవర్ట్ చేసే విధంగా, ప్రతి అంశం మీద డైవర్ట్ చేసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తన అడుగులు ముందుకేసే పరిస్థితి. ఈరోజు నిరుద్యోగులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళు పరీక్ష రాసే ముందు వారం రోజుల పరీక్ష అనగా నువ్వు చదివిన తెలుగు ఎకడమిక్ పుస్తకాలు పనికే రామంటావు, నువ్వు గూగుల్లో చూసుకో, వికీపీడియా చూసుకో, పరీక్ష రాయమంటావు. కాబట్టి ఈరోజు ఎవరైతే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన అని చెప్పినటువంటి డిపిఆర్ పెట్టినట్టు మేధావులు ఈరోజు గంట చక్రపాణి పోతాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన మార్పు ప్రభుత్వంలో కూడా నువ్వు పోయి ప్రిన్సిపల్ అయ్యి మన అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవుతావు. ఈరోజు కోదండరామ్ ఎక్కడున్నాడు? ప్రశ్నించే గొంతులు ఎక్కడున్నాయి? ప్రశ్నించే వాయిదులు ఎక్కడున్నాయి? ఇవి ఎక్కడ కూడా కనబడతలేవు. కాబట్టి